టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తి మన ముందు కూడా ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకమైన టాలెంట్ ఉంటుంది. అట్లాంటి టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తి మన ముందుంటే ఎట్లా ఉంటుందో తెలుసా? అట్లాంటి వ్యక్తిని ఈ రోజు మనకు ఇంటర్వ్యూ చేసుకోవడానికి పిలవడం జరిగింది. అదే ఆకారపు లింగయ్య ఆలియాస్ మిమిక్రీ లింగయ్య. ఆకారపు లింగయ్య అంటే ఎవరు గుర్తుపడరు, కానీ మిమిక్రీ లింగయ్య అంటే మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుపడతారు. మొత్తం ఆయన గురించి తెలుసు. అసలు మీ యొక్క విద్యాభ్యాసం ఎలా జరిగింది, మీరు ఇటువైపు ప్రయాణం చేయడానికి గల కారణం ఏంది, అసలు మీరు ఈ మార్గాన్ని ఎంచుకోవడానికి గల చిన్నప్పటి నుంచి చండీలో చదువుకున్నా, 1 నుంచి 7 వరకు చదువుకున్నా. చదువుకొని స్కూల్కు ఒక మిమిక్రీ అతను వచ్చిండు. అతడు చేసే మిమిక్రీలు చూసిన ఎలా చేస్తుండు, బట్టకు నెత్తి మీద గుడ్డ మూసుకేసుకొని చేస్తుండు. ఎట్లమ్మా ఎట్లా గుర్తుపట్టాలి ఈ మిమిక్రీ అనుకున్నా. చిన్నపిల్లలకి ఏడుస్తుండ్రు ఈడుతుండగా నేను కూడా అని ఏడుస్తే వరకు ఆయన గుడ్డ తీసి చూసిండు, ఇక్కడ ఎవరో ఏడుస్తుడు అనేది. అంటే నీకు ఎట్లా వచ్చింది అన్నాడు. అంటే నువ్వు చేస్తుంటే వచ్చిందయ్యా చూసిన అబ్బా అబ్బా అంతలా గమనించా. అంటే మీరు అప్పటికప్పుడు అక్కడ చూసింది వెంటనే చేయగలిగారు? ఎమ్మడి చేయగలిగిన. తర్వాత ఆయన రానివి కూడా వచ్చినాయి. ఆయన ఆహా నాకు రాని కూడా చేసినాము. ఎట్లా చేసినామంటే మిమ్మల్ని చూసే చేసిన ఆయన. అయితే నువ్వు మామూలు మనిషి గౌరవ ఏకలేవు, నువ్వు చూసి నేర్చుకున్నాడు. అప్పుడే చిన్న పిల్లగా అని అప్పుడు తల్లి కొంత హలో ఏంటిరా అన్నం తిన్నావా, బడికి పోయినావా, చదువుకున్నావా, పాట పాడి ఏం పాడినావు, ఇదేమిగా అని ఇలా నేను అప్పటికప్పుడే మిమిక్రీ చేయగలిగిన. అన్ని ఎన్నో రకాలుగా పిల్లి కుక్క అన్ని జంతువులు పాపం ఆయనకి వినిపించాను. అప్పటికప్పుడే ఆయన చూసి నేర్చుకున్నా. ఆయన గుడ్డ కప్పుకొని చేసిండు వాళ్ళు కనిపించకుండా. నేను అందరు కనిపిస్తూ స్పాట్లో వినిపించిన. పాటలు రాయటం పాడటం ఘంటసాల పాటలు విని, ఆ మహాన్ భావుని ఘంటసాల పాటలు విని నేర్చుకున్నా. నేర్చుకొని ఇక అందరి మీద పాటలు రాయటం మొదలుపెట్టిన. అంటే మీరు పాటలు కూడా మీరు రాస్తారు? సొంతంగా రాసి పాటలు అన్ని ఏదన్నా మీ స్టేజీల వరకు ఎదిగిన. అంచెలంచెలుగా ఎదిగొచ్చారు. అంచెలంచెలుగా ఎదిగొచ్చిన. ఒక గాడికి పోతే పోటీలు పెట్టిరు, ఏదో పాటలు పెట్టట. నెవరు రోజు పెడితే ఫస్ట్ పాట చదువుకొనరయ్యా చక్కని చదువులోన ఉన్నది వెలుగు పాట అనే పాటతో అద్భుతంగా ఉంది పాట. ఫస్ట్ ప్రైజ్ ఓడొచ్చింది. 1000 రూపాయలు ఇచ్చారు. అది తీసుకుని మా నాయనకి ఇచ్చేకటి అంటే పాటలు పాడి వచ్చాను. చదువుకునే రోజుల్లో చదువుకుంటప్పుడే. అప్పుడు ఆ రోజు అవుతున్నా. ఇక ఆ నుంచి నేను ఇంక ప్రతి స్కూళ్ళలో పిలిచిరు, పార్టిసిపేట్ చేసేది. అన్ని జనం ఉన్న పాట పాడబోయే పాడతాడు ఘంటసాల ఎక్కడ మంచి మహాన్ భావుని ఆయనను గుండెల్లో గుర్తుంచుకొని ఆయన పాటలు పాడిన. ఇక అంచెలంచెలు ఎదుకుంటూ ఉడతల పెళ్ళి ఉండి ఇక నల్లగొండకి వెళ్ళిపోయినా. 40 ఏళ్ళు నల్లగొండ ఉన్నా. 4 బిడ్డలు అందరి పెళ్లి చేసి మళ్ళీ తిరిగి ఊగి ఉయ్యాల ఉడతల పెళ్లికి వచ్చింది. కోసం మొదలు ఒకటైంది. అంటే స్వగ్రామం ఎప్పటికైనా లాస్ట్ వరకైనా స్వగ్రామానికి చేరాల్సిందే. ఉన్న ఊరు కన్నతల్లి అంటారు కదా, వచ్చేసిన. అట్లా ఇంకా పాటలు కూడా బాగా పాడతారంట. ఒక పాట పాడేదన్నా, ఒక మంచి ఊపొచ్చే పాట, ఉద్యమాలకు సంబంధించింది కానీ జానపదానికి సంబంధించింది కానీ అట్లాంటి. కొంతమంది పొగాకు తాగుతారు. పొగాకు 5 నిమిషాల చుట్టాలు చేస్తారు. ఒక ఆయన గుట్కా ఇచ్చి నడుస్తాడు, అల్లేస్తాడు. ఒక ఆయన సుట్ట తాగుతాడు. సుట్ట తాగినాడు గుట్కా తింటే ఆయన రానియాడు. గుట్కా తింటే ఆయన సుట్ట తాగాడు. గుట్కా తింటే ఆయన సుట్టు తాగాడు. సుట్టు తాగిన గుట్కున్నాడు. పొగాకు పొద్దంతా తాగకుంటే మనసంత చికాకు. ఏమి చెయ్యాలన్నా ఎటు పోవాలన్నా మనసు నిలవదురన్నా మాట తోయదురన్నా
ఆకు తినేవారు సుట్ట తాగలేరు, సుట్ట తాగేవారు ఆకు తినలేరు. వారు వీరు తినేదే వీరు వారు తాగేదే, వారు వీరు తినేదే వీరు వారు తాగేదే, వారు వీరు వీరు వారు, వారు వీరు వీరు వారు తినేదే తాగేదే. పొగాకు 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 కొద్దంత తాగకుంటే మనసంతా చికాకు. అయ్యా హే బాబు సుట్టబాబు అంటారు, వాళ్ళు తినేది గుట్కా, అవును వాళ్ళ ఆకుల జర్ద వేసుకొని నవ్వుతాడు, పొగాకు తింటాడు. అయ్యా అవును. ఇది పొగాకు మీద రుచి. ఉహు. ఇనవా మరి ఎన్నో రకాలుగా మనకు ఇప్పుడు అన్ని నొప్పులు రోగాలు, అమ్మ కలకలు కలకలు అంటాడు, ఆ. ఇలా కలకలతో నొప్పులు ఉంటారు. మరి అది సూపర్ మందుల పంట, కంపగట్టెల మంట, మానవ నీకొచ్చే మాయ రోగాలంట. ఈ మాయ రోగాలు ఎన్నాళ్ళు ఎన్నెలు ఎన్నాళ్ళు ఉండిన సూదు లేదంట. అయ్యా నాటు మందులు బారవంట. ఇది ఆరోగ్యం మీద ఎందుకు తినాలంట, ఇది నడమంతరపు కాలం అంట. ఉమ్. అంటే ఎవరు చూసి నొప్పులు 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 అమ్మచుకుంటారు. ఉమ్. మనం తినే తిండి వాళ్ళయ్యా ఎన్ని వస్తాయి. ఓకే. ఇక ఇప్పటికి ఇక నేను ఇంకోటి సమాజాన్ని మేల్కొల్పడానికి కానీ సమాజం పైన అవగాహన కల్పించడానికి కానీ ఏమైనా పాటలు పాడి వరకట్నం ఇవాళ రేపు చాలా వరకట్నాలకు వచ్చింది గోల. ఏమి లేని వాడు కూడా అడుగుతున్నాడు డబ్బు చాలా. అంటే చదువు లేనివాడు, ధనం లేనివాడు, ఇల్లు లేనివాడు కూడా అడుగుతుండ్రు కట్నం కట్నం. అవునవును. మరి ఏ కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకునే వాడే గొప్పడు అనిపిస్తుంది. కట్నం 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 అని పీడిస్తుంటారు పేదలను. కట్నం వద్దు. ఇవాళ రేపు చాలా వరకట్నాలకు వచ్చింది గోల. ఏమి లేని వాడు కూడా అడుగుతున్నాడు డబ్బు చాలా. కన్నవారి కల్పలోకి కాలు పెట్టిన ఒక నీటితోటి ఏ దారి లేదాయనే గోదారి మీదాయనే. వినవా ఏముంది అలాగయ్యా లేదు, ఏడుస్తాడు, కుళ్ళి కుళ్ళి ఏడుస్తాడు. ఏం లేదా కట్నం తీసుకురాపో అని. కట్నం విషయాలు కట్నం వాళ్ళు ఇచ్చిరనుకో, ఉన్నోరు ఉంటారు, అమ్మ నా బిడ్డ కదా ఎక్కువ ఇస్తారు, తీసుకో, కానీ పీడించవచ్చు. కట్నం వద్దు, కట్నం వద్దు. మనం మంచిగా ప్రవర్తన మంచిగా ఉండాలి మనకు. ఈ పాటలు కాకుండా మిమిక్రీ చేస్తారు కదా, మిమిక్రీ ఎన్ని రకాల గొంతులతో చేయగలుగుతారు? మిమిక్రీ అంటే వాయిస్, జంతువుల వాయిస్ ఏమేం చేయగలుగుతారు? జంతువులు పిల్లి వస్తుంది, పిల్లి వస్తుంది, సొంతంగా అలాగే పిల్లి పోతే పిల్లి వస్తుంది. అదే మళ్ళీ కుక్క వస్తుంది. మరి అని కోడి 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 గుడ్లకు వస్తాప్పుడు అది పిల్లలు చేసినాక ఇలాంటి ఉన్నది తోళ్ళు. ఈ బర్రెలు గొర్రెలు ఇట్లాంటివి అన్నీ ఉన్నాయి. గొర్రె గొర్రె పిట్టెలు ఎన్ని ఉంటాయి, రకరకాల జంతువులు ఉంటాయి. అప్పుడు అన్ని టాలెంటెడ్ లాగా ఉన్నారు. ఇట్లాంటివి అన్ని అంటే రకరకాల గొంతుల వాయిస్ చేయగలుగుతారు అని చేస్తా. ఎన్నో రకాలు చేసేది. కానీ పళ్ళు ఒకటి ఊసిపోయింది, పళ్ళు వస్తున్నా పళ్ళను సంగంగా వెళ్ళిపోతున్నాయి. పళ్ళు పెట్టించుకున్నాక వేసుకుంటాయి, మంచిగా చేస్తాయి. ఇంకోటి కవిత్వాలు కూడా బాగా రాస్తారంట. కవిత్వాల పైన కలదు ఏముంది, ఏదో వాడు ఆకలి కొండంత తినాడంటే గంపత వాడు తినేది గింత. ఆకలి కొండంత అబ్బో ఇంటికి పోయి తినాలనిపించాడు, అది పెట్టుకొని తినగానే గింత. తిండి తింటిన దండి, తినకుంటే కదలదు బండి. మానవ జీవితానికి మరి వెతుకు బతుకు గతకన్నాడు. ఎవరైనా ఉత్తగా ఉండద్దు, పని వెతకాలి, వచ్చింది గతకాలి, అయ్యే బతకాలి. ఇప్పుడు మధ్య మధ్య చూడు కల్లా పింఛన్ వస్తుంది, పింఛన్ తీసుకుంటారు ముసలు గడకడకడ వణుకుతారు. ఆడుకో తాగకుంటే వణుకుడు, తాగినాక జునుకుడు. చక్కగా గొల్యానికి ఎలా పడతారు ఈ పెన్షన్ ఇచ్చిందాక. కొట్టుకుంటారు, తాగకుంటే వణుకుడు, తాగినాక ముందుకుడు. ఇట్లా వేసి తాగి అడ్డం పడుతుంటారు. ఇల్లు మీద చింత, ఒళ్ళు మీద చింత, చెల్లు మీద చింత. ఇల్లు మీద చింత ఉండాలి తాగితే, ఇల్లు మీద చెల్లు మీద చింత ఉండాలి తాగితే. ఈ సెల్ ఫోన్ మీద ఏమైనా పాటలు రాసిరా? చేతిలో మొగిది బెల్లు, చెవుకలు పెట్టే బిల్లు. చెల్లు చెల్లు ఎక్కడో దూరం ఎక్కడో ఉన్నటి వార్తలను చేర్చిస్తుంది. చెల్లు చేసినకి ధన్యవాదాలు, మంచిగా చేసిండు. కానీ పిల్లలు వద్దురా చెల్లు వద్దురా అనదు. దగ్గర పెట్టు. మీరు ప్రోగ్రామ్ చేస్తారు కదా, ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఈ డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తారా? చేస్తా. ఎంత ప్రోగ్రామ్ అంటే స్టేజ్ ఎక్కుతా కదా, స్టేజ్ మీద దొరగారు, స్టేజ్ దిగితే గురగారు. ఏ కళాకారుడు దేవాలయాల్లో కూడా చేస్తారా? చెరువు గట్టు పాడతా, వాడపిల్ల పాడతా, దేవుని పాటలే. చెరువు గట్టు కూడా బాగా. ప్రేక్షకులకు శంకర హర హర
ఈశ్వర జగదీశ్వర శంకర హర హర ఈశ్వర జగదీశ్వర ఓం నమ శివాయ 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 ఓం నమ శివాయ. శీశలో మాల వేసుకుని నడుచుకుంటూ పోతుంది. ఇక పోతుంటా ఒకటే చెరువు గట్టు కొండరా కొండల్ల కొండంత వెలుగాయరా ఆ వెలుగుల్ల వెలుగై శ్రీరామలింగయ్య బండల్ల కొలువాయరా ఆ వెలుగుల్ల వెలుగై శ్రీరామలింగయ్య బండల్ల కొలువాయరా. గమనించరు ఏంటంటే నా కళను అన్ని ఉన్నాయి, గమనించరు. ఏదో చూస్తే దరిద్రం. నా ఇంటి పేరు ఆకారం, నన్ను చూస్తే ఈకారం, నా గొంతు ఓంకారం పలుకుతుందని ఎవరికి తెలియదు. మంచి టాలెంట్ ఉంటుంది మీలా. ఈ రాగం మీదే పాట ఆగొద్దు, రాగం ఆగొద్దు. అట్లాంటి శంఖం కూడా ఉత్తరట బాగా అన్ని ఉత్తా. ఒకసారి అని మైక్ ఉంటే అన్ని వస్తుంటాయి, కానీ తెలుసుకోరు ఏంటంటే స్టార్టింగ్ డాల్ కూడా కదలకుంటే అందరికి ఇది గొంతు కలిసి నాకు గొంతు కలదు మాట. హలో 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 నీ పేరు నేను చెప్పను. ఎందుకు చెప్పవు? అందరూ చెప్తావు. చెప్పనయ్యా, చెప్పను. టోనీ టోనీ బాగుంది, టోనీ టోనీ బాగుంది. నీ పేరు? నా పేరు చెప్ప. నీ పేరు ఇట్లా తాగి బాధ బొమ్మ అంటే టై పెట్టుకొని చేస్తారు. అది పెట్టుకుంటే హలో 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 ఇదంతే. ఏ కళాకారుడు చేసిన హలో హలో. కొందరు గొంతు బయట పడతాను, పెదవులు బయట పడతాను, ఇట మైక్ అట్ట పెడతాను. మైక్ కాదు, మైక్ కాదు, డైరెక్ట్ చేయి. హలో 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 కలుగుతుందా? కలుగుతలేదు. హలో ఇది పూర్తించలే. మాధుర్యాన్ని మీరు మొత్తం గొంతులోనే దాచుకున్నట్లు, మొత్తం శివుడు కనుక విషయాన్ని దాచుకున్నట్టు మీరు ఆ టాలెంట్ మొత్తం గొంతులోనే ఉంచుకున్నారు. లోపల ఉంటుంది. ఎన్నో గొంతులు మారుతాయి ఎన్నో రకాలుగా. అన్ని యాక్టర్లు అయి మొత్తం దింపేస్తా కానీ ఏంటంటే అందరూ యాక్టర్లు మారుతుంది, దానికి విలువ లేదు. యాక్టర్లు మనకి విలువ లేదు మాట. ఎవరు పడుతుంది బస్సులో? బస్సులో టికెట్ 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 బస్సులు అంటారు. టికెట్ అప్పుడు తీసుకుని తీసుకోలే అయ్యా ఎవరమ్మా నువ్వు అన్నట్టు ఉంటుంది. అదే టికెట్ చాలా బదాలకు ఉంటుంది. గొంతులు ఒక పాల ఎక్కింది, గంప ఎత్తుకుని ఎక్కింది, పాలు బాలు ఎక్కగానే ఏంటమ్మా కోడి కోడి ఎక్కడ అయ్యలేదు, ఏ పాలు చూసుకో అయ్యా, ఇప్పుడు కోడి చెప్పులు వచ్చా ఏవో లేక ఎవరికయ్యా అన్నట్టు. అంటే రకరకాలుగా జోకు నవ్విస్తడం నా వంతు. అయ్యా ఎన్నో చేసినా కానీ ఇక అలసిపోయినా జీవితం అలసిపోయి. ఇప్పటికైనా స్టేజ్ ఎక్కినంటే కల్జింగ్ చేసుకొని కళ్ళు వేసుకొని నీట్గా ఎక్కి స్టేజ్ ఎక్కినంటే పసిపిల్ల కూడా ఎక్కడ ఎక్కుతా. అద్భుతమైన ప్రదర్శన చేస్తారు. ఇట్లా పోతే రానిడు గన్ మీద కూడా రానిడు, అదే నీట్గా పోతే సార్ సార్ ఇది ఆకారం. ఇంటి పేరు ఆకారం, నన్ను చూసి ఈకారం, నా గొంతు పలుకుతుంది ఓంకారం. అందరికి ధన్యవాదాలండి.